అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నామినేషన్ల పర్వం మొదలై నేటికి 3 రోజులు అవుతుంది. 3 రోజుల్లో నిజామాబాద్ పార్లమెంటుకు భారీగా నామినేషన్లు దాఖలవుతున్నాయి. మొత్తంగా చూసుకోవచ్చు, నిజామాబాద్ పార్లమెంటుకు ఇప్పటికే ప్రధాన పార్టీలకు సంబంధించిన 2 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి, పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ 2 సెట్లు దాఖలు చేశారు. అదేవిధంగా బీజేపీ పార్టీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ 1 సెట్ను దాఖలు చేశారు. మరోవైపు ఇండిపెండెంట్ల పర్వం కొనసాగుతుంది. 2వ రోజు వరకు మొత్తంగా 7 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 3వ రోజు 3 ఇండిపెండెంట్లు అభ్యర్థులు దాఖలు చేశారు. మొత్తంగా చూసుకుంటే నిజామాబాద్ పార్లమెంటుకు ఇప్పటికే 10 అభ్యర్థులు నామినేషన్లు దాఖలయ్యాయని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో నిజామాబాద్ పార్లమెంటుకు చూసుకుంటే మొదటి రోజు, 2వ రోజు కలుపుకొని మొత్తంగా నిజామాబాద్ పార్లమెంటుకు అభ్యర్థుల దాఖలైతే నమోదయ్యాయి. బాజిరెడ్డికి సంబంధించి 2 సెట్లు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ 1 సెట్ నామినేషన్ దాఖలు చేశారు. బహుజన ముక్తు పార్టీ అభ్యర్థిగా దేవతి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా రాపెల్లి శ్రీనివాస్, ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా కండెల మోహన్, అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థిగా రాగి అనిల్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. నిన్నటి వరకు మొత్తంగా 8 సెట్లు దాఖలు అవ్వడంతో నిన్న 6 మొత్తంగా 7 అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తారు. ఈ రోజు మాత్రం చూసుకోవచ్చు, నిజామాబాద్ పార్లమెంట్కి అభ్యర్థికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా రాగి అనిల్ నామినేషన్ దాఖలు చేస్తారు. ఈ రోజు కూడా మరోవైపు ఆర్ఏ రాజేందర్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. జగిత్యాల జిల్లాకు చెందిన రాఘవపూర్, మల్లాపూర్ మండలానికి చెందిన రాఘవపేట గ్రామానికి చెందిన అభ్యర్థి. మరోవైపు గంట చరితారావు మోర్తాడ్ మండలానికి చెందిన ఓ వ్యక్తి మహిళ నామినేషన్ దాఖలు చేశారు. ఎందుకంటే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నిజామాబాద్ నగరానికి చెందిన, నిజామాబాద్ జిల్లా బోధనకు చెందిన, శక్కర్ నగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ అస్గర్ కూడా నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. మొత్తంగా నిజామాబాద్ పార్లమెంటుకు ఈరోజు 3 నామినేషన్లు దాఖలయ్యాయి. మరోవైపు చూసుకుంటే నిన్నటి వరకు 7 అభ్యర్థులు దాఖలు చేశారు. ఇవాళ 3, నిన్న 7 కలిసి ఇప్పటి వరకు 10 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈరోజు పూర్తిగా చూసుకుంటే మొత్తంగా ఇండిపెండెంట్ అభ్యర్థులే దాఖలు చేసిన పరిస్థితి నెలకొంది. మరోవైపు సోమవారం రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత ఏదైతే నిజామాబాద్ పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టి జీవన్ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకోవచ్చు, నిజామాబాద్ పార్లమెంటుకు నేటి వరకు మొత్తంగా 10 నామినేషన్లు దాఖలయ్యాయి. 10 నామినేషన్లో 2 ప్రధాన అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్, బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్కి సంబంధించిన అభ్యర్థి సోమవారం నామినేషన్ దాఖలు చేస్తున్న నేపథ్యంలో మొత్తంగా ఈ ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. నిజామాబాద్ పార్లమెంటుకు గత ఎన్నికల్లో చూసుకుంటే 175 మంది స్వతంత్ర అభ్యర్థులుగా పసుపు రైతులు నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దాంతోపాటు 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు, ఇతర చిన్న పార్టీల అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ పార్లమెంటుకు భారీగా స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తున్న అభ్యర్థి పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ప్రధాన పార్టీలకు సంబంధించిన 2 నామినేషన్ దాఖలు చేయడంతో పూర్తిగా నిజామాబాద్ పార్లమెంటుకు 8 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినట్లు చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.